హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో డోరీస్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్తాను. బ్లౌజ్కి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ టై చేసుకుంటాం కదా, దాన్ని డోరీస్ అంటాము. అవి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూసేయండి. ఈ డోరీస్ని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ని క్రాస్గా కటింగ్ చేసుకోండి. అప్పుడే మనము డోరీ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఉల్టా తిప్పేటప్పుడు ఈజీగా ఉల్టా తిరుగుతుంది. అందుకని క్రాస్గా క్లాత్ని అయితే కటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టార్టింగ్లో కొద్దిగా లావుగా స్టిచ్చింగ్ చేసుకుని ఆ తర్వాత సన్నగా, మీకు ఎంత సన్నగా కావాలో అంత సన్నగా స్టిచ్చింగ్ చేసుకోండి. మరీ ఎక్కువ సన్నగా స్టిచ్చింగ్ చేసుకోవద్దు, క్లాత్ని ఉల్టా తిప్పేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ చివర్లో 1/2 ఇంచ్ క్లాత్ ఉండే విధంగా ఉంచుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకునేసేయండి. ఇప్పుడు ఈ క్లాత్ని స్టార్టింగ్లో లావుగా స్టిచ్చింగ్ చేసిన వైపు తీసుకుని ఇలాంటి లూప్ టర్నర్ ఉన్నట్లయితే డోరీని ఈజీగా ఉల్టా తిప్పుకోవచ్చు. ఒకవేళ ఇది లేకపోతే నీడిల్తో ఎలా తిప్పుకోవచ్చో లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ఈ లూప్ టర్నర్కి స్టార్టింగ్లో హుక్ లాగా ఉంటుంది, గమనించారంటే దాని కింద పిన్ లాగా ఉంటుంది. ఆ పిన్ మూవ్ అవుతూ ఉంటుంది పైకి కిందికి, కింది వైపు ఉండే విధంగా పెట్టుకుని ఈ హుక్ని క్లాత్ వైపు ఇక్కడ చూపించిన విధంగా లోపలికి పంపించాలి. ఇలా పూర్తిగా బయటకు వచ్చే విధంగా పంపించి ఇక్కడ హుక్ని క్లాత్కి మాటించాలి. ఇక్కడ ఒకసారి చూడండి, పిన్ మాత్రం కిందికే ఉండాలి. ఇలా మాటించుకుని ఆ పిన్నుతో ఇలా క్లాత్ని గుచ్చుకొని పైకి ఇలా లేపుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా పైకి కొద్దిగా లాగుతూ డోరీని ఉల్టా తిప్పుకోవాలి. స్టార్టింగ్లో కొద్దిగా క్లాత్ లోపల వైపుకు తిరుక్కునిందంటే ఈజీగా బయటకు వచ్చేస్తుంది డోరీ. చివర్లోనే ఎక్కువగా లాక్కోవాలి. ఇప్పుడు పిన్నుని తీసేసి బయటకు డోరీ వచ్చింది కదా, ఆ డోరీని అలా గట్టిగా పట్టుకొని ఈ చివర్లో కొద్దిగా లాగామంటే ఈజీగా ఉల్టా అయిపోతుంది. లూప్ టర్నర్తో డోరీని ఎలా ఉల్టా చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు నీడిల్తో ఎలా ఉల్టా చేసుకోవాలో చూసేయండి. ఇప్పుడు సూదిని తీసుకుని మనం హుక్స్కి వేసుకునేటప్పుడు దారం ఎలా వేసుకుంటాం అలా దారాన్ని తీసుకుని సూదిలో వేసుకుని లాస్ట్లో నాట్ వేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ క్లాత్ స్టార్టింగ్లో లావుగా స్టిచ్చింగ్ చేసుకున్న వైపు తీసుకుని లోపల వైపు నుంచి ఇలా చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చుట్టూ ఒక 2-3 కుట్లు వేసుకున్న తర్వాత నీడిల్ని హోల్ ఉన్న వైపు తీసి క్లాత్ లోపలికి పంపిస్తూ నీడిల్ని క్లాత్ లోపల నుంచి బయటకు తీసుకోవాలి. ఇలా నీడిల్ బయటకు వచ్చిన తర్వాత నీడిల్ని థ్రెడ్ని గట్టిగా అలాగే పట్టుకుని చివర్లో ఇక్కడ చూపించిన విధంగా డోరీని ఉల్టా తిప్పుకోవాలి. ముందుగా లూప్ టర్నర్తో ఎలా తిప్పుకున్నామో అదే విధంగా దీన్ని కూడా ఉల్టా తిప్పుకోవాలి. చూసారు కదా, నీడిల్తో కూడా ఇలా డోరీని ఈజీగా ఉల్టా తిప్పుకోవచ్చు. ఈ వీడియో ద్వారా మీరు డోరీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేర్చుకున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.